ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తారా, దేవుని వాక్యాన్ని ధ్యానించారా? ఈ వాగ్దానం విన్న వెంటనే దయచేసి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. నేను ప్రతిరోజు మీకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. అలాగే చేయడం వల్ల మీకు ఎంతో ఆశీర్వాదం. రండి కలిసి దేవుని వాగ్దానం చదువుదాం. సామెతలు 8:21. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ప్రియులారా, ఈ లోకంలో ప్రతి ఒక్క మానవుని యొక్క ఆశ ఏంటంటే, చదువుకున్న వాళ్ళ ఆశ ఏంటంటే చదువుకుని మంచి కంపెనీలో ఉద్యోగం చేయాలి, గొప్ప స్థాయికి వెళ్ళాలని, గొప్ప గొప్ప సంపాదన చేయాలని, జీతాలు తీయాలని. ప్రతి ఒక్కరికి కూడా సంపాదన, వ్యాపారంగా చేసిన సంపాదన, ఉద్యోగం చేసిన జీతం. కాబట్టి అయితే మనము ఆశీర్వాదకరంగా, మనం ఆస్తికర్తలుగా మారాలంటే యేసయ్యను మనం ప్రేమించాలి. యేసయ్యను ప్రేమిస్తున్నట్టు గుర్తు ఏంటంటే, నువ్వు ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, కుటుంబ ప్రార్థన చేయాలి, దేవుని సువార్త ప్రకటించాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి. క్రియల్లో ఆయన నువ్వు ప్రేమిస్తే ఆటోమేటిక్గా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఈరోజు నేను నీ ముందు నిలబడ్డానంటే నాకు అమ్మా నాన్న లేరు, నాకంటూ అమ్మా నాన్న ఆస్తిపాస్తులు చేర్చిపెట్టలేదండి. నేను అనామతగా ఒక హాస్టల్లో చదువుకున్నాను. అక్కడక్కడ అట్లా చదువుకొని అలా కూడా నాకు శూన్యంలో ఉన్న నా జీవితంలో యేసయ్య నేను ప్రేమించడం ప్రారంభించాను. ఒకనొక దశలో రెంట్ కట్టడానికి కూడా నాకు స్తోమత లేదు. అయితే ఆయన ఉదయాన్నే లేచి ప్రార్థించడం వల్ల, ఆయన ఎక్కువగా ప్రేమించడం వల్ల, ఆయనకు లోబడ్డం వల్ల అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదించి ఈరోజు అనేక మందికి దీవెనకరంగా దేవుడు నన్ను ఉంచాడు. కాబట్టి తప్పక మిమ్మల్ని కూడా, మీ పిల్లలను కూడా, మీ ఉద్యోగ రీతిగా, మీ వ్యాపార రీతిగా మీరు చేసినటువంటి పనిలో ఆయన తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ఉదయకాల వాగ్దానం ఉన్న బిడ్డల మీద నీకు అభిషేకించు. ముఖ్యంగా నా ప్రభా, ఎంతోమందినైనా సమస్యలు ఉన్నారు నా ప్రభా, వారికి నా శక్తిని దయచేయగా. ఎంతోమంది నా ప్రభా ఆయా యాక్సిడెంట్లో కాలు చేతులు పోగొట్టుకుని కోమాలో ఉన్నవారు ఉన్నారన్న, వారిని యేసు నావల ముట్టి బాగుచ్చు నా ప్రభా, స్వస్థత పరచు నా ప్రభా. ప్రత్యేకించిన ఉదయకాలన ఆయా వాగ్దానం ఉన్న బిడ్డలు ధైర్యపరచండి. కృంగిపోయిన వారు లేవనెత్తాను నా ప్రభా. నా నెమ్మది లేని వారికి నెమ్మదినివ్వండి నా ప్రభా. తలనొప్పినైనా, థైరాయిడ్తోనా ప్రభా, కడుపు నొప్పినైనా, మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్న బిడ్డలు స్వస్థపరచమని, అయా ఈరోజు పుట్టినరోజు వివాహం దిన జరుగుతున్న బిడ్డలు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.